హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం నోయిడా పట్టణానికి చెందిన దక్ష మాలిక్ అనే 9వ తరగతి స్కూల్ పిల్లాడు గురించి తెలుసుకోబోతున్నాం. కొందరు పిల్లలు ఆ వయసులో ఆటలు, యూట్యూబ్ వీడియోలకు పరిమితమైతే ఈ పిల్లాడు మాత్రం 2023 OZ40 అనే ఒక ఆస్ట్రాయిడ్ అంటే గ్రహశకలాన్ని కనుగొన్నాడు. ఇతను తన స్కూల్ మేట్తో కలిసి 2022 ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డిస్కవరీ ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ నాసాతో అఫిలియేట్ అయి ఉన్న ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి సంవత్సరం సుమారు ఒక 5,000 నుంచి 6,000 మంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఇందులోని పార్టిసిపెంట్స్ ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ సెర్చ్ కొలాబరేషన్, వాళ్ళు కొంత డేటాబేస్ ఉంటుంది వాళ్ళు అందించిన ఈ డేటా సెట్స్ని డౌన్లోడ్ చేసుకొని వాటిలో ఉన్న దాని ప్రకారం అందులో కదిలే ఆబ్జెక్ట్స్ అంటే వాటికి సంబంధించిన కదిలే ఆబ్జెక్ట్స్ని ట్రాక్ చేసి వాటి యొక్క బ్రైట్నెస్ని కూడా అనలైజ్ చేస్తారు. తద్వారా అది ఆస్ట్రాయిడా లేకపోతే అంటే గ్రహశకలమా అవునా కాదా అనేది నిర్ణయిస్తారనమాట. తద్వారా అతను చిన్న వయసులోనే ఒక గ్రహశకలాన్ని కనుగొనగలిగాడు. ఈ విజయంపై అతన్ని మీడియా ప్రశ్నించగా తనకు స్పేస్కి సంబంధించిన అంశాలపై ఆసక్తి ఎక్కువగా ఉందని, అలానే ఈ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా తనకు చాలా సరదాగా ఉందని, తాను కూడా ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నంత వరకు నాసాలో పనిచేస్తున్న సైంటిస్ట్ లాగా అనిపించిందని ఆ విద్యార్థి తెలిపారు. దాదాపుగా 1.5 సంవత్సరం అబ్జర్వేషన్ చేసిన తర్వాత మార్స్ అండ్ జూపిటర్ మధ్యలో అంటే అంగారకుడు, గురుగ్రహం మధ్యలో ఉన్న ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఈ కొత్త గ్రహశకలంని కనుగొనడం జరిగింది. మనం ఇందాక అనుకున్నాం కదా 2023 OZ40 అని. ఆ పేరు అనేది, ఆ గ్రహశకలానికి ఉన్న పేరు అనేది టెంపరీ పేరు అనమాట. దీనికి సంబంధించి పూర్తిగా ఫైనలైజ్ అయిపోయిన తర్వాత ఈ ఆస్ట్రాయిడ్కి పేరు పెట్టే అవకాశం కూడా ఈ కుర్రాడికి దక్కింది. అయితే ఈ మొత్తం ప్రొసీజర్ కంప్లీట్ అవ్వడానికి మరొక 4 to 5 years అయితే పై దక్ష మాలిక్ స్పందిస్తూ, ఇది నా జీవితంలో మర్చిపోలేని అనుభూతినిచ్చిందని, నాసా లాంటి పవర్ఫుల్ స్పేస్ ఆర్గనైజేషన్ ద్వారా గుర్తించబడటం అనేది గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, తన కళ నెరవేరినట్లుగా భావిస్తున్నానని తెలిపారు. నిజానికి వాళ్ళ స్కూల్ వారిని కూడా ఇందుకు అభినందించాలి. ఎందుకు అంటే వాళ్ళ స్కూల్లో ఆస్ట్రానామికల్ సెటప్ ఏర్పాటు చేసి అందులో రూఫ్ టాప్ మీద టెలిస్కోప్ ఏర్పాటు చేశారు. ఇందులో తాను మార్స్, జూపిటర్ అండ్ శాటర్న్ అంటే అంగారక గ్రహము, గురుగ్రహము మరియు శనిగ్రహాన్ని అబ్జర్వ్ చేశానని, మరీ ముఖ్యంగా శనిగ్రహం యొక్క మూన్ని కూడా తాను అబ్జర్వ్ చేశానని దక్ష మాలిక్ తెలిపారు. పుస్తకాల్లో చదివిన పాఠం కంటికి కనిపించడం అనేది మర్చిపోలేని గొప్ప అనుభూతినిచ్చిందని ఆయన తెలిపారు. ఈ పిల్లాడి టాలెంట్ కేవలం ఆస్ట్రానామీకే పరిమితం కాదు. ఇతను ఒక రైటర్, అలానే టైక్వాండో ప్లేయర్, ఎన్నో ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాడు. ఇతనికి జ్యుడిషియరీ అంటే న్యాయశాస్త్రం మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందని తెలిపారు. యాజ్ పర్ IASC వెబ్సైట్ అంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ సెర్చ్ కొలాబరేషన్ వాళ్ళ వెబ్సైట్ ప్రకారం దక్ష అనేది 6th స్టూడెంట్ అనమాట, 6th ఇండియన్ స్టూడెంట్. ఈ గ్రహశకలాన్ని కనుగొన్న వాళ్ళు 6వ స్టూడెంట్ అనమాట. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇంట్రెస్టింగ్గా సైన్స్ వైపు ఆసక్తిని మళ్లించగలిగితే పిల్లలు అద్భుతాలు సృష్టించగలరని ఉత్తరప్రదేశ్కి చెందిన దక్ష మాలిక్ ప్రూవ్ చేశాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.